హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరికీ దసరా నవరాత్రుల శుభాకాంక్షలు. ఈరోజు మీకు నేను ఈ దసరా నవరాత్రుల్లో అమ్మవారిని ఏ ఏ అలంకారాల్లో అలంకరిస్తారు, అలానే ఎటువంటి నైవేద్యాలని మనం నిత్యము అమ్మవారికి నైవేద్యంగా పెట్టాలో తెలియజేయడానికి వీడియో చేస్తున్నానండి. నేను ఈ వీడియో మీకు అందరికీ ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. ప్రతి సంవత్సరం ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి మొదలు ఆశ్వయుజ శుద్ధ దశమి వరకు ఈ దసరా నవరాత్రులని జరుపుకుంటాము. వీటిని దేవీ నవరాత్రులని, శరన్నవరాత్రులని పిలుస్తూ ఉంటాము. ముందుగా ఆశ్వయుజ శుద్ధ దశమి అనగా ఈ సంవత్సరం 7వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ఈ శరన్నవరాత్రి ఉత్సవాలను జరుపుకుంటాము. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి గురువారం అమ్మవారిని దుర్గాదేవి అలంకారంలో మనం దర్శించుకోవడం జరుగుతుంది. ఈ రోజున అమ్మవారు బంగారు రంగు కలిగినటువంటి చీరను ధరిస్తారు. అలానే నైవేద్యంగా కట్టె పొంగలిని నివేదన చేస్తారు. రెండవ రోజు అనగా ఆశ్వయుజ శుద్ధ విద్య నాడు బాలా త్రిపుర సుందరీ దేవిగా అలంకారంలో మనం అమ్మవారిని దర్శించుకోవడం జరుగుతుంది. ఈ రోజున లేత గులాబీ రంగు చీరని ధరింపజేయడం జరుగుతుందండి. అలాగే పులిహోరని నైవేద్యంగా నివేదన చేస్తారు. మూడవ రోజు అనగా ఆశ్వయుజ శుద్ధ తదియ నాడు దేవి గాయత్రీదేవి అలంకారంలో అలంకరించడం జరుగుతుంది. అలాగే ఈ రోజున అమ్మవారిని నారింజ రంగు లేదా పసుపు రంగు చీరని అలంకరించడం జరుగుతుందండి. అలానే కొబ్బరి అన్నాన్ని నివేదన చేస్తాం. నాలుగవ రోజు ఆశ్వయుజ శుద్ధ చవితి నాడు శ్రీ లలిత త్రిపుర సుందరీ దేవి అలంకారంలో అలంకరించడం జరుగుతుంది. ఎరుపు రంగు కలిగినటువంటి చీరను ధరింపజేస్తాము. అలానే రవ్వ కేసరిని నివేదన చేయడం జరుగుతుందండి. ఈ సంవత్సరము ఆశ్వయుజ శుద్ధ షష్ఠి అలాగే ఆశ్వయుజ శుద్ధ పంచమి ఈ రెండు ఒకటే రోజు అనగా 11వ తేదీయే రావడం జరిగిందండి. కాబట్టి ఆశ్వయుజ శుద్ధ పంచమి షష్ఠిని 11వ తేదీన జరుపుకోవడం జరుగుతుంది. ఈ రోజున అమ్మవారికి 2 అలంకారాలని అలంకరింపజేస్తారు. మొదటిది అన్నపూర్ణాదేవి అలంకారము, అలానే షష్ఠి తిథి నాడు శ్రీ మహాలక్ష్మీదేవి అలంకారంతో అలంకరించడం జరుగుతుంది. అన్నపూర్ణాదేవి అలంకారంలో అమ్మవారిని కాషాయ రంగు చీరని అలంకరిస్తారు. అలాగే ఈ రోజున అమ్మవారికి గారెలను నివేదన చేస్తాం. అలాగే శ్రీ మహాలక్ష్మీదేవి అలంకారంలో అమ్మవారికి ఎరుపు రంగు చీరని ధరింపజేయడం జరుగుతుంది. ఈ రోజున కదంబం అంటే శాఖ అన్నాన్ని నివేదన చేస్తాం. అలాగే ఆశ్వయుజ శుద్ధ సప్తమి నాడు సరస్వతీదేవి అలంకారంగా అమ్మవారిని అలంకరిస్తారు. ఈ రోజున అమ్మవారికి తెల్లని దుస్తులతో చీరని అలంకరించడం జరుగుతుంది. ఈ రోజున నైవేద్యంగా దద్యోధనం అంటే మనం అంటాం కదండి పెరుగన్నాన్ని నివేదన చేస్తాం. మరుసటి రోజు అనగా 13వ తేదీ ఆశ్వయుజ శుద్ధ అష్టమి దుర్గాష్టమి నాడు అమ్మవారిని దుర్గామాత అలంకారంలో దర్శించుకోవడం జరుగుతుంది. ఈ రోజున ఆకుపచ్చని వర్ణం గలటువంటి చీరని ధరింపజేస్తాము. అలాగే నివేదనగా చక్కెర పొంగలని నివేదన చేయడం జరుగుతుంది. 14వ తేదీ ఆశ్వయుజ శుద్ధ నవమి నాడు అమ్మవారు మహిషాసుర మర్దని అవతారంలో దర్శనమివ్వడం జరుగుతుంది. ఈ రోజున నీలి రంగు చీరని ధరింపజేస్తాము. పాయసాన్ని నివేదించడం జరుగుతుంది. 15వ తేదీ ఆశ్వయుజ శుద్ధ దశమి నాడు విజయదశమి నాడు అమ్మవారు రాజరాజేశ్వరి దేవి అలంకారంలో మనకు దర్శనమివ్వడం జరుగుతుంది. ఈ రోజున బంగారు ఛాయ కలిగినటువంటి చీరని ధరింపజేస్తారు. ఈ రోజున నివేదనగా మన శక్తి కొలది పొంగలి, గారెలు, పాయసం, పులిహార లాంటివి నివేదించడం జరుగుతుంది. ఈ విధంగా శరన్నవరాత్రి వేడుకలలో అమ్మవారు వివిధ అవతారాలలో మనకు దర్శనమివ్వడం జరుగుతుందండి. ఇలానే ఇంట్లో ఈ దసరా పండుగ వేడుకను జరుపుకునే వాళ్ళకి కొన్ని సందేహాలు ఉండవచ్చు. ముందుగా మొదటిగా ప్రతిరోజు మనం తలస్నానం చేయాలా అనేది కొంతమందికి సందేహం ఉండొచ్చండి. కానీ సుహాసినిలు ప్రతిరోజు తలస్నానం చేయాలి అనే నియమం అయితే ఖచ్చితంగా లేదు, చేయాల్సిన అవసరం అయితే లేదండి. మనకేదైనా అనుమానంగా ఉండి చేయాలనుకుంటే సరే చేయొచ్చు, కానీ
ఖచ్చితంగా చేయాలని అనే నియమం అయితే మాత్రం లేదు. ఎలా అయినా దుర్గాష్టమి, మహానవమి నాడు, విజయదశమి ఈ 3 పండుగ రోజులు మాత్రం మనం ఖచ్చితంగా తలస్నానాలు చేస్తాం కాబట్టి విశేష పర్వదినాల్లో మాత్రమే సుహాసినీలు తలస్నానం చేయాలి అనేది ఒక నియమం. కానీ ఇలా 10 రోజులు ఉత్సవాలు లాంటివి చేసుకునేటప్పుడు మనం నిష్టా వస్త్రాలు ధరించాలా, తలస్నానం చేయాలా, అలాంటి అనుమానాలు ఉండొచ్చండి. కానీ ఖచ్చితంగా తలస్నానం చేయాల్సిన అవసరం అయితే ముత్తైదువులకు లేదు, చేయకూడదు కూడా. అలానే ఉతికిన దుస్తులు ధరించి మనం అమ్మవారిని అలంకారం చేసుకొని, నివేదన చేసుకొని, నైవేద్యం పెట్టి చేస్తే సరిపోతుంది. కానీ ఖచ్చితంగా తలస్నానం చేయాల్సిన అవసరం అయితే లేదండి. అలానే మీరందరూ కూడా ఈ దసరా వేడుకలలో అమ్మవారికి విశేష పూజలు చేసి అమ్మవారి యొక్క కృపా కటాక్షాలని పొందుతారని, మనమందరము సుఖంగా ఉంటామని ఆశిస్తున్నానండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ అండి. మరొకసారి అందరికీ దసరా శుభాకాంక్షలు.